నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని చాలామంది భారతీయులు అడుగుతూ ఉన్నారు, ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందని చెప్పేసి. అలాగే ఎయిర్పోర్ట్ ఓపెన్ పైన ఇంకా కువైట్ అధికారుల నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. తదుపరి నోటీసు వచ్చేంత వరకు ఎయిర్పోర్ట్ను మూసివేస్తామని చెప్పి గతంలో కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్ దేశానికి సంబంధించి ఒమన్ ఎయిర్ మనం చూసుకుంటే కీలక ప్రకటన చేసింది. అలాగే కువైట్ దేశానికి విమానాలను రద్దు చేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే ఒమన్ ఎయిర్ తన యొక్క విమానాలు సాధారణంగానే పనిచేస్తూ ఉన్నాయి. అదనపు సేవలు అందిస్తూ ఉన్నప్పటికీ ప్రాంతీయ వైమానిక స్థావరాల మూసివేత కారణంగా కొన్ని మార్గాలు తాత్కాలికంగా ప్రభావితమవుతాయని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్ కానీ కొన్ని గల్ఫ్ దేశాలు ఆయా ఎయిర్పోర్ట్లను మూసివేయడం వల్ల మేము ఆయా దేశాలకైతే విమానాలు నిలిపివేస్తూ ఉన్నాము, ఎప్పటి వరకు అనేది స్పష్టంగా తెలియజేసిందనమాట. అలాగే అందులోని కొన్ని దేశాల వివరాలు కూడా వెల్లడించింది. అమ్మన్, దుబాయ్, బెహ్రన్, దోహా, దమామ్, కువైట్, కోపెన్హాగన్, బాగ్దాద్ మరియు కసాబ్ ఎయిర్పోర్ట్లకు బయలుదేరే విమానాలు మార్చి 31, 2026 వరకు రద్దు చేస్తూ ఉన్నట్లు ఒమన్ ఎయిర్ ప్రకటించింది. ప్రయాణికులు ఒమన్ ఎయిర్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తమ యొక్క టికెట్లను బుక్ చేసుకోవాలని చెప్పేసి ఏదైనా అసౌకర్యానికి ఎయిర్లైన్ క్షమాపణలు కోరుతూ ఉంది. కస్టమర్లు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. మార్చి 31 వరకు మనం చూసుకుంటే కువైట్ మరియు కొన్ని గల్ఫ్ దేశాలకు మార్చి 31వ తేదీ వరకు విమానాలు రద్దు చేస్తూ ఉన్నట్లు ఒమన్ ఎయిర్ ప్రకటించింది. అంటే మార్చి 31 వరకు కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసే అవకాశాలు లేవని చెప్పేసి తెలుస్తూ ఉందన్నమాట. ఎందుకంటే కానీ ఒమన్ ఎయిర్ కువైట్ దేశానికి విమానాలు రద్దు చేసుకుందంటే కానీ అంటే పూర్తిగా మార్చి 31వ తేదీ వరకు ఎయిర్పోర్ట్ మూసివేస్తారని చెప్పి ఒమన్ ఎయిర్ సంస్థకు సమాచారం అందడంతో విమానాలు రద్దు చేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. ఒకవేళ మార్చి 31వ తేదీ లోపల యుద్ధం ఆగిపోయి పరిస్థితులు మెరుగుపడితే కానీ విమానాలు తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని చెప్పి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. మార్చి 31 వరకు మనం చూసుకుంటే కువైట్ దేశానికి విమానాలు వచ్చే అవకాశాలు లేవు. ఎవరైనా వెళ్ళాలంటే సౌదీ ద్వారా అయితే ఇండియాకు వెళ్ళవచ్చు, సౌదీ ద్వారా కువైట్కు రావచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.